హలో ఎవ్రీవన్. ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రైమా ఫేసీ ఎలిజిబిలిటీ లిస్ట్ 14th జూలైకి రిలీజ్ చేస్తామని అన్ని యూనివర్సిటీస్ ఒక కారిజెండమ్ సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎవరైనా మిస్ అయి ఉంటే గ్రీవియన్సెస్ 21st కల్లా యూనివర్సిటీస్లో అప్లై చేయాలి. ఫైనల్ లిస్ట్ 27th రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. కొన్ని న్యూస్ పేపర్స్లో ఆగస్ట్ నుంచే స్క్రీనింగ్ టెస్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. అంటే చాలా సబ్జెక్ట్స్కి కండక్ట్ చేస్తూ వస్తారు, అన్నీ ఒకేసారి జరగవు. సో ఫార్మసీకి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ మేబీ ఆగస్ట్ ఎండ్ ఆర్ సెప్టెంబర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ టెస్ట్కి ప్రిపరేషన్కి సంబంధించి చాలామందికి వస్తున్న డౌట్స్, రిఫరెన్స్ బుక్స్ ఏంటి, ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెవెల్ ఎక్కడుందో ఒక ఎస్టిమేషన్ వస్తే దాన్ని బట్టి ప్రిపరేషన్ ముందుకు స్టార్ట్ చేయొచ్చు. అది తెలుసుకోవాలని ఒక 5 ఫ్రీ మాక్ టెస్ట్ ఫార్మా పనిష్ అనే యాప్లో పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి అవి అవైలబుల్గా ఉంటాయి. 5 టెస్ట్లు అంటే మనకు ఓవరాల్గా ఉన్న సబ్జెక్ట్ నేను 5 కేటగిరీస్గా డివైడ్ చేశాను సబ్జెక్ట్స్ని. ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, బయోకెమిస్ట్రీ అండ్ జ్యూరిస్ప్రూడెన్స్. ఇలాగా ఈ 5 సబ్జెక్ట్స్లో 5 మాక్ టెస్ట్ చేసి పెట్టాను. ఒక్కొక్క టెస్ట్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఎగ్జాక్ట్గా మనం ఫైనల్ ఎగ్జామ్లో ఎలా అయితే ఉంటుందో అలానే టైమింగ్స్ కానీ, మార్కింగ్స్ కానీ, ప్యాటర్న్ కానీ అడ్జస్ట్ చేశాను. మనకి ఫైనల్ ఎగ్జామ్ ఎలా అంటే 150 క్వశ్చన్స్ ఇస్తారు, 180 మినిట్స్ అని చెప్పడం జరిగింది. 180 మినిట్స్ అంటే 3 hours. సో ప్రపోర్షనేట్గా చూసుకుంటే 20 క్వశ్చన్స్కి 24 మినిట్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్క టెస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 24 మినిట్స్ ఉంటుంది. 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అని. రాంగ్ ఆన్సర్ 1 mark నెగిటివ్ వస్తుంది. సో టోటల్గా ఒక్కొక్క టెస్ట్ 60 marks ఉంటుంది. నెగిటివ్ రాంగ్ ఆన్సర్ ఇస్తే -1 కట్ అవుతూ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఫార్మా పనిష్ అనే యాప్లో పెట్టాను. ఆ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లుక్ ఎట్ ద ఇమేజ్. లెఫ్ట్ టాప్లో 3 హారిజాంటల్ బార్స్లో ఉంటాయి. యాప్ హోమ్ పేజ్లో అది క్లిక్ చేస్తే కింద ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. ఫ్రీ మెటీరియల్ క్లిక్ చేస్తే మీకు అందులో మళ్ళీ ఫ్రీ టెస్ట్ అని వస్తాయి. ఆ ఫ్రీ టెస్ట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ టెస్ట్లు అని మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. మొత్తం 5 డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్స్. ఇవన్నీ మధ్యాహ్నం 12 నుంచి అవైలబుల్గా ఉంటాయి. ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ ఎవర్ ఇన్ ద ట్యాబ్. అయితే ఎగ్జామ్కి రిపీటెడ్ అటెంప్ట్స్ కూడా అలౌ చేస్తుంది టెస్ట్. అంటే మీరు ఒకసారి చేసి మళ్ళీ రిపీట్ చేయాలనుకున్నా ఇట్ అలౌస్ ఇట్. కన్స్ట్రెంట్ ఏంటంటే టైం 24 minutesలో ఫినిష్ చేయాలి. నా సజెషన్ ఏమంటే చాలామంది ఫ్యాకల్టీ మెంబర్స్ అప్లై చేశారు ఈ పోస్టులకి. ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళు మ్యాథ్స్ టెస్ట్ చేసిన లేదా వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్లో చాలా రోజుల నుంచి టీచ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని అటెంప్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఇమాజిన్ మీరు ఫార్మస్యూటిక్స్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు అనుకోండి, ఫార్మస్యూటిక్స్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. అంటే యూజువల్గా మనం టీచ్ చేసేటప్పుడు పిల్లలకి ఆ స్టూడెంట్స్కి ఎగ్జామ్ లెవెల్ రాయగలిగేటట్టే టీచ్ చేస్తాం, కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అలా ఉండవు. ఎగ్జామ్ లెవెల్ కాకుండా ఇన్డెప్త్గా కాన్సెప్ట్స్ని టెస్ట్ చేస్తాయి. అందుకనే ఫస్ట్ మనం టీచ్ చేసిన సబ్జెక్ట్లో మన కాన్సెప్ట్ స్ట్రెంత్ ఎంత ఉందో ఒకసారి టెస్ట్ చేసి తెలుసుకుంటే ఆ తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. అలానే వేరే సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే మళ్ళీ ఆ సబ్జెక్ట్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేస్తే దెన్ విల్ అండర్స్టాండ్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఆల్. లాస్ట్ ఇయర్ 2018లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్ నేను ఆల్రెడీ ఈ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రూప్ అని ఒక వాట్సాప్ గ్రూప్లో అందులో పోస్ట్ చేశాను. సో దట్ మీరు ఆ పేపర్ చూస్తే ఎలా ఇచ్చారు, టఫ్నెస్ ఏంటి ఒక ఐడియా వస్తుంది. వాటితో పాటు ఈ టెస్టులు కూడా చేసి దెన్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇంకా ఫ్యూచర్లో వీలైతే ఇంకా కొన్ని టెస్టులు కూడా చేసి పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ దిస్ టెస్ట్ అండ్ దెన్ సీ యువర్ లెవెల్స్. అయితే ఈ మీరు టెస్ట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత 20 క్వశ్చన్స్ అయిన తర్వాత సీయూ రిజల్ట్స్ అంటే మీరు ఏవి కరెక్ట్ చేస్తారు, ఏవి రాంగ్ అయ్యాయో కూడా అన్ని డీటెయిల్స్ వస్తాయి. దాన్ని బట్టి యూ కెన్ థింక్ అబౌట్ యువర్ ప్రిపరేషన్ లెవెల్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.